అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 30వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. నిన్నటి దినాన మనం చూసినటువంటి ధ్యానముకు ఈరోజు ఎక్స్టెన్షన్గా నిన్నటి దినాన ఒక క్రైస్తవ విశ్వాసి అయినటువంటి పనివారు వారు పనిచేసేటటువంటి ప్రదేశాల్లో పనిచేసేటటువంటి చోట ఏ విధమైనటువంటి ప్రవర్తన గల వారై ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం చూసి ఉంటాం. ఈరోజు క్రైస్తవ విశ్వాసులైనటువంటి యజమానులు, ఎంప్లాయర్స్, వారు ఏ విధమైనటువంటి ప్రవర్తన గల వారై ఉండాలో ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఆ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే మనం ధ్యానం చేసేటటువంటి వచనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియో ఆయనకు పక్షపాతము లేదనియో ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించబద్ధమై ఉన్నాము. ఇక్కడ యజమానులకు చేయబడుతున్నటువంటి హెచ్చరిక, మరి ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసులైనటువంటి యజమానులకు చేయబడుతున్నటువంటి హెచ్చరిక, ఏ విధమైనటువంటి ప్రవర్తన వారి పనివారి పట్ల కలిగి ఉండాలి అని ఇక్కడ చేయబడుతున్నటువంటి హెచ్చరికలో మనము గుర్తించి వారమై ఉంటాం. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు కనుక మనం గమనిస్తే, యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియో. నేటి దినాన మనం గమనిస్తే కొంతమంది యజమానులు వారు పనిచేసేటటువంటి చోట వారి యొక్క పనివారి పట్ల ప్రవర్తించేటటువంటి తీరు గనక మనం ఆలోచిస్తే, ఇంకా వారికి పైన ఎవరు లేరన్నట్టు విధమైనటువంటి ప్రవర్తన గలవారై ప్రవర్తించుచుండడం మనం గ్రహిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ చేయబడుతున్నటువంటి ఈ హెచ్చరికలో మనము గ్రహించినట్లయితే, ఈ యజమానుడు తనకు పైన ఇంకెవ్వరు లేరనేటటువంటి ఉద్దేశము కాదు. ఈ యజమానునికి, ఆ పనివాడైనటువంటి ఆ దాసునికి, అంటే లిటరల్గా చెప్పుకోవాలంటే ఫర్ దిస్ ఎంప్లాయ్ అండ్ ఫర్ దట్ ఎంప్లాయర్, అక్కడ ఆ యజమానుడు పరలోకమందుంటా ఉన్నాడు. ఎవరండి ఆ యజమానుడు? క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువు వారని మనం అక్కడ గ్రహించగలుగుతాం. అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, దెర్ ఈజ్ సమ్ వన్ అసెసింగ్ అవర్ బిహేవియర్. అక్కడ ఎవరో ఒకరు మన యొక్క ప్రవర్తనను గమనిస్తున్నటువంటి వారు ఉంటా ఉన్నారు. అది యజమానులైనా పనివారైనా. ముఖ్యంగా ఈ పాయింట్లో యజమానులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యజమానుడిగా నువ్వు ప్రవర్తించేటటువంటి ఆ ప్రవర్తన తీరును గమనిస్తున్నటువంటి వాడు, ఆ యజమానుడు పరలోకమందుంటా ఉన్నాడు. అంటే నీవు పనిచేసేటటువంటి పని ప్రదేశాల్లో నిన్నటి నా ప్రభువునకు వలె పనిచేయాలని ఏ విధంగా పనివారికి తెలియజేస్తూ ఉన్నామో, అదే విషయాన్ని ఇక్కడ యజమానులకు కూడా గ్రహించాల్సినటువంటి విషయం మనం ఆలోచిస్తే, పనిచేసేటటువంటి చోట నీకు పైగా ఉన్నటువంటి యజమానుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు అనేటటువంటి స్పృహ కలిగి నీ సబార్డినేట్స్ పట్ల, అంటే నీ క్రింద ఉన్నటువంటి పనివారి పట్ల వ్యవహరించవలసినటువంటి తీరుని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తాం. అంత మటుకే కాకుండా ఆయనకు పక్షపాతము లేదనియో వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఆ పరలోకముందున్నటువంటి యజమానుని కంటే ఏమి లేదంట, పక్షపాతము లేదు. నేటి దినాన మనం ఆలోచించినట్లయితే ఈ యజమానులు ఏ విధముగా ప్రవర్తిస్తూ ఉంటారనంటే, ఆ పని చేసేటటువంటి చోట ప్రాంతమును బట్టో, లేదా కులమును బట్టో, లేదా ఇతర పారామీటర్స్ని బట్టో ఏం చేస్తూ ఉంటారు, పక్షపాతము చూపుతూ ఉంటారు. కానీ పరలోకమందున్నటువంటి మన యజమానునికి
ఆ పక్షపాతము లేదు. ఆయన అందరినీ సమానముగా ప్రేమించుచున్నటువంటి వాడు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటటువంటి మాట, ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. ఆ లోకములోనే కాదా ఈ యజమానుడు, ఈ దాసులు అనేటటువంటి ఈ 2 కేటగిరీస్ కూడా అక్కడ ఇంక్లూడ్ అవుతున్నట్లు మనం గ్రహించలేమా? కాబట్టి ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచిస్తే, ఆయనకు పక్షపాతము లేదు. He has no partiality, whether it may be the poor or rich, whether it may be the difference between the learned and uneducated, చదువుకున్న వారైనా చదువులేని వారైనా, ధనికులైనా పేదలైనా, ఇంకా ఏ కేటగిరీస్ మనం ఎంచగలుగుతామో ఆ ఏ కేటగిరీస్కి కూడా ఆయన ఎటువంటి తారతమ్యాలు చూపించేటటువంటి వాడు కాదు. నేటి దినాన ఈ యజమానులైనటువంటి వారు ఎటువంటి ధోరణి అవలంబిస్తారో కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందుకని అంటున్నటువంటి మాట మనం చూస్తే, వారిని బెదిరించుట మాని. నీ కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ అంటే అంత అలుసా? వారిని బెదిరించి పని చేపించుకోవడం ఇక్కడ క్రైస్తవ విశ్వాసిగా తగనటువంటి విషయం అని జ్ఞాపకం చేస్తాం. వారిని బెదిరించుట మానాలి అని ఇక్కడ దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఎన్ని రోజులు బెదిరించి పని చేయించుకోగలుగుతారని చెప్పండి. ఈ విషయాన్ని ఆలోచించాలి మనం. ఎందుకనంటే క్రైస్తవ విశ్వాసిగా ఉంటూ ఒక యజమానుడిగా నీవు ఉంటున్నావంటే నీ యొక్క సబార్డినేట్స్ పట్ల, నీ యొక్క తోటి పనివారి పట్ల నువ్వు ఏ విధముగా వ్యవహరించాలి, ఏ విధముగా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం. దీనికి క్లియర్గా ఆపోజిట్గా ఆలోచిస్తే బెదిరించడం కాదు కదా, వారిని ప్రేమిస్తూ పని చేయించుకోవాల్సినటువంటి తీరు కలిగి ఉండవలసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం. ప్రేమిస్తూ పని ప్రేమించాలి, బెదిరించడం కాదు. నెవర్ ఏమంటారు, బెదిరించి ఎప్పుడు కూడా మనము ఏ పని చేయించుకోలేము. ఎందుకంటే నేను కూడా ఒక పనితనానికి కట్టుబడి ఉంటున్నటువంటి వాడిని, ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి వాడిని. తోటి ఉద్యోగులతో పై స్థాయిలో ఉన్నప్పుడు ప్రేమతో వారితో చేయించుకోవాల్సినటువంటి ఆ స్థితిని మనం ఇక్కడ బెదిరించి చేయించుకోవాలని అనుకుంటే నెవర్ యూ కెన్ విన్ దేర్ హార్ట్స్. వారి యొక్క హృదయాలను నీవు గెలవలే. వారి హృదయాలను పక్కన పెట్టండి, అసలు దేవుని ప్రేమను నువ్వు ఎక్కడ చూపించగలుగుతావు? ఒకవేళ అట్లాగే దేవుడు బెదిరించి మనల్ని ఏమన్నా తన తట్టు త్రిప్పుకుంటా ఉన్నాడా? కాదు కదా. కాబట్టి ఈ విషయాన్ని యజమానులైనటువంటి వారు గుర్తించాలి అని చెబుతూ ఆ ప్రకారమే వారి ఎడల దిస్ ఈజ్ ద వే దట్ యు హ్యావ్ టు బిహేవ్ విత్ యువర్ సబార్డినేట్స్. ఈ విధమైనటువంటి ప్రవర్తన గలవారై ఉండాలి అని అంటారు. కాబట్టి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, దాసులైనటువంటి పనివారికి ఏ విధమైనటువంటి పనితీరు కలిగి ఉండాలని చేయబడుతున్నటువంటి హెచ్చరిక మనం చూస్తూ ఉన్నామో, అదే రీతిలో యజమానులైనటువంటి వారికి కూడా చేయబడుతున్నటువంటి హెచ్చరికగా మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి నో డౌట్ అదే స్థాయిలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం ఆలోచిస్తే, ఇంకా మన మీద ఎవరు లేరు అన్నట్టు, మనమే బాస్ అన్నట్టు కాదు. వీ హ్యావ్ అవర్ బాస్ ఇన్ అవర్ హెవెన్. ఖచ్చితంగా ఆయన ఒకానొక దినమందు పనివారికి యజమానులకి ఇద్దరికి తీర్పు తీర్చేటటువంటి దేవుడు. ఆ విషయాన్ని గుర్తించాలి. కాబట్టి పని చేసేటటువంటి చోట ఇంకా నేనే బాస్, నాకెవ్వరు పైన లేరు అని అనుకో. పరలోకమందు మనకి యజమానుడు ఉన్నాడని గ్రహించుకొని ఆ స్పృహ కలిగి, నో పార్షియాలిటీ, ఆయనకు పార్షియాలిటీ లేనప్పుడు పని విషయంలో నీ యజమానుడిగా ఉన్నప్పుడు వై యూ హ్యావ్ టు షో పార్షియాలిటీ? బిహేవ్ ఇన్ ద సేమ్ వే విత్ ఎవ్రీ వన్. అందరితో అదే రీతి అయినటువంటి ప్రవర్తన గల వారై ఉండాలి.
అని చెబుతూ బెదిరించి పని చేపించుకోవడం కాదు, కానీ ప్రేమతో వారి ద్వారా పనిని చేపించుకోవడము గ్రహించాలి. ఈ విధమైనటువంటి ప్రవర్తనను కనపరచమని చెప్తా ఉన్నాడు. దిస్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ ఫర్ క్రిస్టియన్ ఎంప్లాయర్స్. క్రైస్తవ విశ్వాసి అయినటువంటి యజమానుడిగా ఒకవేళ నీవు ఉంటున్నట్లయితే ఇట్టి విధమైనటువంటి ప్రవర్తనా తీరు నీ యొక్క సబార్డినేట్స్ పట్ల, నీ క్రింద పనిచేస్తున్నటువంటి పనివారి పట్ల నీవు కలిగి ఉన్నావా? ప్రార్థిస్తున్నా. అత్యంత కృపగల దేవా, అయ్యా, పనివారికి ఎట్టి హెచ్చరికలు మీరు చేస్తూ ఉన్నారో అదే రీతిలో యజమానులైనటువంటి క్రైస్తవ విశ్వాసులకు కూడా అదే హెచ్చరిక మీరు బెదిరించుటమా అని, అయ్యా, మాకు అట్లాగే పనివారికి యజమానులైనటువంటి వారికి యజమానుడు పరలోకమందుంటావు. నీవు మాకు తండ్రి దేవా అందరికీ యజమానుడు, ఏ పక్షపాతము చూపనటువంటి వాడవు తండ్రి. అయ్యా, మేమెందుకు పక్షపాతం చూపించాం? క్రైస్తవ యజమానులుగా ఉంటున్నటువంటి వారు ఎటువంటి పక్షపాత ధోరణి ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. ఇంకా వారిని బెదిరించి పని చేయించుకోవడం కాదు, ప్రేమతో వారి నుండి పని తీసుకోవడం గురించి నీ వాక్యం ఈ విధమైనటువంటి ప్రవర్తన గల వారై ఉండాలని హెచ్చరిస్తుంది. అయ్యా, ఇది ఒక క్రైస్తవ యజమానులకు, విశ్వాసులైనటువంటి యజమానులకు అయ్యా ఈ మాటలు కనువిప్పుగా ఉండటానికి, ఇటువంటి ఆత్మపూర్ణులైనటువంటి వర్క్ ప్లేస్లో ఇటువంటి ఆత్మపూర్ణులుగా అయ్యా ఒకరినొకడు ప్రేమించుకునేటటువంటి ఈ విషయముగా ముందుకు కొనసాగడానికి మీ కృపలో భద్రపరుచుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.